కేంద్రంలో మోదీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ విశాఖ నగరంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ మేరకు రైల్వే డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు తమ ర్యాలీని కొనసాగించి అనంతరం అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేంద్రం చర్యలను ఎండగట్టారు. దేశంలో సంపద సృష్టిస్తోన్న కార్మిక వర్గం రైతాంగం పట్ల వివక్షత చూపుతూ వారిపై విపరీతమైన ఆర్థిక భారాలను మోపుతూ మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి పబ్బం గడుపుకుంటోందని, ఈ చర్యలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనూ సంయుక్త కిసాన్ మోర్చా కలిపి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించిన రోజు ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దాదాపు 500 జిల్లాల్లో పైబడి నిరసన ప్రదర్శనలు సభలు జరపాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే విశాఖపట్నంలో దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ కార్మిక ప్రదర్శన చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తన సొంత బలం లేకపోయినా ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అమ్మి తీరుతామని చెప్తున్నాడు. అశేష ప్రాణ త్యాగాలతో స్థాపించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, దీన్ని శైలిలో విలీనం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులకి నష్టం చేసేటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే కనీస వేతనం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగమైనటువంటి ముఠా బిల్డింగు, తోపుడు బళ్ళు, భవన నిర్మాణం కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, విఓఏ లాంటి కార్మికులకి ప్రభుత్వోగులుగా గుర్తించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని, ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా అమలు చేయాలని, ఏదైతే అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి సౌర విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో దాన్ని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, రైతులు పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితోటి పోరాటానికి పిలిపించాయి. ఈ పిలుపులో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ తన విధానాల్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం ద్వారా చేసైనా ఈ నరేంద్ర మోడీ విధానాలకి అడ్డుకట్ట వేస్తాం అని తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రదర్శనలు జరిగాయని చెప్పి తెలియజేస్తున్నాం.